హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రమి 456. ఈరోజు మన వీడియో శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం అండి. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలోని పుంగనూరు సమీపంలో ఈ అమ్మవారు వెలిసారండి. ఈ గుడి మాత్రం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందండి. పుంగనూరు నుండి 22 కిలోమీటర్లు, మదనపల్లి నుండి కేవలం 20 కిలోమీటర్లు మాత్రమేనండి. ఈ గుడికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, ఇంకొకటి రోడ్డు మార్గం అండి. ఇక్కడ బావిలో ఉండే నీరుతో ఈ బ్లూగా ఉంది కదండి, ఇవంతా వాటరు. ఈ నీరు తీసుకొని పంట పొలాలపైన చల్లితే, బాటిల్స్లో అమ్ముతారండి. ఇక్కడ పంట పొలాలపైన చల్లితే చీడపీడలు వెళ్ళిపోయి పంటలు పుష్కలంగా పండుతాయని భక్తుల నమ్మకం అండి. చర్మ వ్యాధులు కూడా వెళ్ళిపోతాయంట అండి. ఈ గుడి నిర్మాణం చాలా అత్యంత అద్భుతంగా ఉంటుందండి. ఈ గుడి చిత్తూరు జిల్లాలో ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. చాలా ఇష్టం అండి నాకు ఈ గుడి అంటే. చూడదగ్గ ప్రదేశము చాలా బాగుంటుందండి. కొండ ప్రాంతంలో ఉంటుంది. ఆదివారం మంగళవారం ఎక్కువ రద్దీగా ఉంటుంది. రూమ్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి. ఇక్కడ చూడండి, అమ్మవారు స్టార్టింగ్లోనే కుడివైపు విగ్రహము, ఎడం వైపు ఒక విగ్రహం ఉంది. ఇక్కడ గ్రీనరీ కూడా చూడండి ఎంత బాగుందో. సాయంత్రం వేళ వెళ్ళామండి మేము ఏదో వర్క్ మీద అలా వెళ్తుంటే నేను మా వారిని పిలుచుకొని వెళ్ళమన్నాను. అందుకు అక్కడికి పిలుచుకొని వచ్చేసాడండి మా ఆయన. చూడ్డానికి ఎక్కువ చలిగా ఉంది, కొండ ప్రాంతం కాబట్టి చలి పడుతుందండి. సూర్యాస్తమయం కావస్తుంది, అందుకని చూడడానికి చాలా బాగుంటే వీడియో తీసానండి. చూడండి ఇక్కడంతా ఇప్పుడైతే ఏం పెద్దగా రద్దీ ఉండరు. చీకటి పడితే మాత్రం ఎవ్వరు ఉండరండి. ఇక్కడ అందరూ భయపడతారు. కొండ ప్రాంతం కాబట్టి ఉండడానికి కూడా ఎవరైనా భయపడతారండి. ఇక్కడ శరణు కోరుతూ అమ్మవారిని, ఇక్కడ విగ్రహాలు 2 ఉన్నాయి కదండి. ఈ విగ్రహాలకైతే, ఈ అమ్మవారికైతే స్థల పురాణం ప్రకారం చాలా చరిత్ర ఉందండి. పూర్వము గోల్కొండను నవాబులు పరిపాలించేవారు. చిత్తూరు జిల్లాలోని కొంతమంది పాలేగాలను ఓడించి చౌడేపల్లిలో ఉండే బోయవాళ్ళలాగా ఏకిలగూడెంలో ప్రవేశించి బీభత్సం సృష్టించారు. చాలామంది మహిళలను బలాత్కరించారట. పౌరుషంతో ఎదురు తిరిగినారు మన వాళ్ళు. చాలామంది చనిపోయారటండి. నవాబుల సైన్యం కూడా చాలామంది చనిపోయారు. తిరిగి మరికొంత సైన్యం వచ్చారట. ఇది తెలుసుకున్న బోయవారు అమ్మవారిని ప్రాధేయపడ్డారట. అమ్మవారు ప్రసన్నమై నవాబు సైన్యాన్ని అంతమొందించింది. బోయవారు పొట్టేలును బలి ఇచ్చి తమతో ఉండమని ప్రాధేయపడ్డారు. అమ్మవారి ఉగ్రరూపానికి పెద్ద గుండు సైతం కత్తితో 2గా చీలికలైపోయాయండి. అక్కడికి కూడా నేను వెళ్ళలేదు. ఇంత రణం జరిగింది కాబట్టి ఇక్కడ రణబేరి గంగమ్మ కూడా ఉందండి. ఇక్కడ పొట్టేళ్ళు బలి ఇచ్చి రూమ్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వంట సామాగ్రి అంతా బాగా ఉంటుందండి. ఏమి కావాలన్నా దొరుకుతుంది. అక్కడే మనం వండుకొని తినచ్చు, లేదా వాళ్ళే చేసిమ్మన్నా కూడా చేసిస్తారు. ఎక్కువ భాగం కర్ణాటక, తమిళనాడు ఉంటే వెహికల్స్ వేసుకొని వచ్చేస్తారండి. చూడండి ఎంత పైన కొండలో ఉన్నదో ఈ గుడి నిర్మాణం. చీకటి పడ్డాక మాత్రం అస్సలు ఎవరు ఉండరండి. అమ్మవారి పైన 3 పుష్పాలను పెట్టి కోరికలు కోరుతారటండి. ఒకవైపు కుడివైపు పడితే పుష్పము కోరిక నెరవేరుతుందంట. ఎడం వైపు పడితే మాత్రం కోరిక నెరవేరదు. మధ్యలో ఉన్న పుష్పం పడితే నిదానంగా తీరుతాయని అర్థమటండి. చాలా అత్యంత అద్భుతంగా ఉంది ఈ గుడి. ఇంకా ఎవరైనా చూడనట్లయితే చాలా మదనపల్లికి దగ్గరలో ఉందండి ఈ గుడి. వెళ్ళి దర్శించుకోండి అమ్మవారిని. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తవారు చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.
ఈ మొక్కలు మాత్రం నాకు బాగా నచ్చితే ఇక్కడ తీసానండి. ఎక్కడికి పోయినా ఈ మొక్కల పిచ్చి మాత్రం తగ్గదు నాకు. మీరు కూడా అనుకుంటుంటారు కదా, ఎక్కడికి పోయినా ఈ చెట్లు చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అని. ఏం చేద్దాం, నా ఇష్టం అండి నాకు. తప్పకుండా ఈ గుడి మాత్రం అందరూ దర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది. అత్యంత శక్తివంతమైన అమ్మవారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.